చిల్డ్రన్ సెక్సువల్ అబ్యూస్ యాక్ట్ 2012 ప్రకారం ఏదైతే పోక్సో చట్టం ఉందో పోక్సో చట్టం మీద దాని కింద కేసు నమోదు చేశారు, విచారణ జరిపారు. వీళ్ళు నలుగురే ఉన్నారా ఇంకా ఉన్నారా అనేటువంటి కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్వయంగా పోలీస్ కమిషనర్ చొప్పదండి తానా కలుస్తూ వస్తున్నారని చెప్పి సమాచారం అందుకున్న తర్వాత మిత్రుని యొక్క వీళ్ళ నలుగురి యొక్క మిత్రులు చాలా మంది యువకులు పోలీస్ స్టేషన్ దగ్గర గుమిగూడారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళందరినీ కూడా పంపించి వేయడం జరిగింది. మొత్తానికి ఒక విషాదకరమైనటువంటి ఘటన, ఒక దారుణమైనటువంటి ఘటనగా దీన్ని చూడొచ్చు. పిల్లల మీద, మైనర్ బాలికల మీద, ముఖ్యంగా బాలికల మీద మాయమాటలు చెప్పి సోషల్ మీడియా వేదికగా ఈ ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ వేదికగా లోపరుచుకోవడము, దగ్గర వేయడము, వాళ్ళకి చుక్కలు చూపించడము. పోక్సో చట్టం కింద కేసు నమోదు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయికి చొప్పదండి యువకుడికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో చాట్ చేశాడు, ఏకాంతంగా గడిపారు. ఆ ఫోటోలను తీసుకున్నాడు. ఆ ఫోటోలను ఫ్రెండ్స్ కి చూపించాడు. ఫ్రెండ్స్ కి చూపించడంతో అతని స్నేహితులు మరో ముగ్గురు కూడా ఆ అమ్మాయిపై కన్నేశారు. 2 సంవత్సరాలుగా ఆ అమ్మాయిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడతారు. ప్రస్తుతం ఆ యువతి ఇంటర్మీడియట్ చదువుతోంది. అంటే ఆ యువతిపై 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ఆ యువకుడు కన్నేశాడు, ఆ యువతని ట్రాప్ చేశాడు.